ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలోని 40వ డివిజన్లో నూతనంగా మంజూరైన ఆరోగ్యశ్రీ కార్డులను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పంపిణీ చేశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని 5 లక్షల నుండి 25 లక్షలు పెంచిన నేపథ్యంలో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను అందిస్తున్నట్లు వెల్లంపల్లి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీలో మరిన్ని వ్యాధులను జతచేసి పేద ప్రజలకు అండగా నిలబడ్డారని తెలిపారు. అయితే టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీకి కేవలం 5,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని, కానీ వైసీపీ ప్రభుత్వంలో అంతకు 4 ఖర్చు పెట్టారని స్పష్టం చేశారు. కేవలం ఆరోగ్యశ్రీ కోసం మాత్రమే ప్రతి సంవత్సరం 4,000 కోట్లను ఖర్చు పెడుతున్నారని ఆయన వివరించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల రూపాయలు ఉండేదాన్ని 25 లక్షల రూపాయలు పెంచుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క కార్డులు డిస్ట్రిబ్యూషన్కి ఈరోజు మా 40 డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు ఆంజనేయ రెడ్డి గారు, మా నగర మేయర్ గారు రాయన్ భాగ్యలక్ష్మి గారు, కార్పొరేటర్ గారు ఇర్ఫాన్ గారు, ఇతర పార్టీ నాయకులు, అదేవిధంగా అధికారులు, డాక్టర్స్ అందరం కూడా డోర్ టు డోరు మనకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ కూడా ఇంటికి వెళ్ళి కార్డు ఇవ్వాలనే కార్యక్రమాన్ని ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా 123 సచివాలయం 40 డివిజను సుమారు 516 మందికి ఈ సచివాలయం పరిధిలో ఆరోగ్యశ్రీ కార్డులని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ఆ రోజు ఆయన ఒక డాక్టర్గా ప్రజలకి డబ్బు లేక వైద్యం అందలేదు అని చెప్పే అవకాశం లేకుండా ఉండే విధంగా మంచి మనసుతో